శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 14వ అధ్యాయంలోనే ఉన్నామండి. నిన్న బాబాగారు దక్షిణ గురించి చెప్పుకున్నాము, అది కంటిన్యూషన్ చేద్దామండి. సాయిరామ్ బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనమును వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండేది. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీర్ వల్లనే ఉండేది. ఎప్పుడు దక్షిణ అడిగేవారండి, ఇచ్చేవారు, ఇస్తే దాన్ని అప్పటికప్పుడే పంచిపెట్టేసేవారు. ఆయన దగ్గర ఏమి ఉంచుకునేవారు కాదు బాబాగారు. అయితే 10 సంవత్సరాల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకునినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలినవి. బాబా గారు దక్షిణ ఇచ్చేవారండి, బాగానే వసూలయ్యి బాగానే వచ్చాయి. కానీ ఆయన మహాసమాధి చెందేటప్పటికీ ఆయన దగ్గర 7 రూపాయలు మాత్రమే ఉన్నాయంటండి. మిగిలినవి ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకున్నట భక్తులకు దానమును త్యాగమును నేర్పుడే. అదండి బాబా గారు ఈ దక్షిణ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనకి త్యాగము అంటే ఇతరులకి దాన గుణాన్ని నేర్పడానికి బాబా గారు ఆ విధంగా చేశారండి. బీవీ దేవు ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయి లీలా మాసపత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. ఆయన మాసపత్రికలో రాశారంటండి, బాబా ఎందరినీ దక్షిణ అడుగువారు కారు, అడగకుండా ఇచ్చినచో నొక్కగపోడు పుచ్చుకునేవారు. బాబా గారు అందరినీ దక్షిణ అడిగేవారు కదంటండి, ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు. అంటే ఎవరినైనా అప్పుడప్పుడు ఎవరినైనా అడిగేవారు, కానీ అందరినీ అడిగేవారు కదటండి. ఇంకొకప్పుడు నిరాకరించేవారు, అంటే ఎవరైనా ఇస్తానన్నప్పుడు వద్దనేవారంట. చూడండి, బాబా దగ్గర మీరు ఒకటి గమనించాలి, బాబా గారు ఎవరి దగ్గరన్నా దక్షిణ తీసుకునేవారు, వాళ్ళకి మంచి జరిగేది. అదే ఒక్కొక్కరి దగ్గర తీసుకునేవారు కదా, వాళ్ళు ఇచ్చినా కూడా, అంటే వాళ్ళకి ఇంకా కర్మ ఉందని అర్థం అన్నమాట. అలా బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుతుండేను. బాబా అడిగినచో ఇచ్చేమనుకునే వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు నుంచినా దానిని తిరిగి తీసుకుని పొమ్మనేవారు. ఇదండి, ఎందుకంటే దక్షిణ తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అనుకుంటే ఆయనకి తెలుసు కదండి, ఎవరి దగ్గర తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోకూడదు అనేది ఆయనకి తెలుసు. దీంట్లో కూడా మనకి ఆశీర్వాదం ఉంది, అంతే తప్ప ఊరికినే ఆయన దక్షిణ తీసుకోలేదండి. మన కర్మల్ని స్వీకరించడానికి ఆయన మన బాగు కోరి మంచి చేయడానికి తీసుకునేవారు కొందరి దగ్గర. కొందరికి వాళ్ళ కర్మలు ఇంకా అనుభవించాలనుకున్న వాళ్ళ దగ్గర తీసుకునేవారు కాదనమాట. ఈ విధంగా మొత్తం మీద వసతిని బట్టి ఉండెను. స్త్రీలు పిల్లలు అంటే చిన్న మొత్తంలో భక్తులందరూ కోరికలు భావములు వసతిని బట్టి ఉండెను. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులమను కానీ అందరూ పేదవాళ్ళని కానీ దక్షిణ అడగలేదు. బాబా గారు ప్రతి ఒక్కరి దగ్గర, అంటే చిన్నపిల్లల దగ్గర కూడా అడిగేవారంటండి ఒక్కోసారి. అలాగని వీడు గొప్పవాడని గొప్పవాడి దగ్గర అడగడము, వీడు పేదవాడని పేదవాడి దగ్గర అడగడము, అది కాదండి. అక్కడ దక్షిణకి ఒక పరమార్థం ఉంది ఆయన ఇదిలో, కాబట్టి అందరినీ అడిగేవారటండి. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. బాబా గారు దక్షిణ అడిగినా ఒక్కొక్కప్పుడు ఇవ్వలేదనుకోండి వాళ్ళు, అయినా సరే కోప్పడేది లేదు. అది గ్రహించగలిగిన వాడే మాత్రమే ఇవ్వగలడు, కానీ అందరూ ఇవ్వలేరు. వాడికి ఇంకేదో కర్మ ఉంటేనే ఇది. కానీ బాబాగారు తీసుకోలేదు అంటే కనుక వాడి కర్మ ఇంకా ఉంది. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వారికి దానిని గుర్చి జ్ఞప్తి చేసేవారు. ఇది బాబాలో ఉన్నది, మనకు తెలుసున్నది, మనం చరిత్రలో చదువుకుంటున్నాము. మనకు కూడా ఆయన శారీరకంగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది. ఎందుకంటే ఆయన ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఆయన కోసం పంపితే మాత్రము వాళ్ళు మర్చిపోతే బాబా గారు అడిగి తీసుకునేవారండి వాళ్ళని.
ఆయన పంపించాడు కదా, నాకు డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని తీసుకునేవారంటండి. ఒక్కొక్కప్పుడు తీసుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకున్న బాబా గారు వేరే వాళ్ళకి ఇచ్చి ఇది పూజలో పెట్టుకో అని చెప్పేవారండి. దానివల్ల వాళ్ళకి మంచి జరిగేదండి. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఎంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చేసేవారు. ఆయన అనుకున్న దానికన్నా ఆయనకు ఒక లెక్క ఉంటుందండి. ఆయన ఎలా పడితే అలా దక్షిణలు తీసుకోవడము, ఇచ్చేయడము, తీసుకోవడము ఇవన్నీ కాదండి. ఆయనకు ఒక లెక్క ఉన్నది. అంటే భగవత్ స్వరూపుడు ఆయన సద్గురు సాయినాథుల వారు. కాబట్టి ఆయనకు ఒక లెక్క ఉంటుంది, మన ఇష్టానికి చేయడానికి లేదండి. కాబట్టి తీసుకునేవారు. భక్తుల నుండి దానికంటే ఎక్కువగా ఇచ్చినా కూడా తీసుకునేవారు కాదు. లేనిచో ఎవరి వద్దనన్నా బదులు పుచ్చుకుని కానీ అడిగి తీసుకుని కానీ ఇవ్వమని వచ్చుండేది. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు కూడా దక్షిణ కోరుచుండేవారు. చూడండి, ఒకరిని దక్షిణ అడిగారనుకోండి, వాళ్ళ దగ్గర లేదనుకో వేరే వాడి దగ్గర అడిగి తీసుకో, ఇవి నాకు అనేవారంటండి. ఇంకొకప్పుడైతే కొద్ది అయితే ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కరి నుంచే 3 సార్లన్నా అడిగి దక్షిణ తీసుకునేవారంటండి. ఈ విధంగా ఆయన అలా దక్షిణ తీసుకోవడం వల్ల పరమార్థం ఏంటంటే వాళ్ళలో ఉండే కర్మ నిర్మూలన చేయడం అండి బాబా గారు. అంతే తప్ప ఏదో దక్షిణ తీసేసుకుంటున్నారా అని కాదు. అక్కడ దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేవారు. మిగతా దానిని అంతయు పేదలకు దానం చేయుచుండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు కూడా ఒక్కొక్కసారి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమ్మాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. అదండి, రాధాకృష్ణమ్మాయి గారు ఉండేవారు. విలువైన వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఆవిడ సలహా మీద భక్తులు తెచ్చిచ్చేవారండి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. చూడండి, ఆయన విలువైన వస్తువులు ఎవరైనా తెచ్చినచో వాళ్ళని తిట్టేవారటండి. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కప్పిని, ఒక తంబీరకు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తుల అవసరమైన నిష్ప్రయోజనములకు విలువైన వస్తువులను తెచ్చుతున్నారని అనుచుండేవారు. నాకు ఇవన్నీ అంటే బాబా గారికి అనుకుంటాం కదండి. ఇప్పుడు చూడండి, బాబా గారు బంగారు కిరీటాలు కానీ వస్తువులు కానీ వీటిని ఆశించలేదు. ఆయన నిరాడంబరుడు. ఆయన సద్గురు సాయినాథుల వారు సాధుతత్వంలో ప్రేమతత్వంతో ఉండే ఆయనకి ఆడంబరాలు అవసరం ఏంటండి? అవసరం లేదు. ఆయనకి ఎప్పుడూ ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. కానీ మనమే బలవంతంగా పెడుతున్నాము, చాలా బలవంతంగా పెడుతున్నారండి బాబా గారికి. ఆయన నిరాడంబరుడు. ఆయన మనకి చెప్పాడు, ఇలాగా బతకండ్రా, ఇలా ఉండండిరా, ఇలా జీవించండిరా అంటే తీసుకెళ్ళి అన్నిటినీ ఆయనకి ఆపాదిస్తున్నాం మనం ఈరోజు. కాబట్టి ఆయన అలాంటి వాటికి ఇష్టపడ్డాడు. అలాగే రాధాకృష్ణమాయి గారు కూడా నాకు ఒక విడిగుడ్డ, ఒక కౌపిని, ఒక విడిగుడ్డ, ఒక తంబిరేకు గ్లాసు మాత్రమే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, మీరు ఎందుకు ఈ విలువైన వస్తువులు నాకు తెస్తారు, నాకు ఇవన్నీ అవసరం లేదనేవారండి బాబాగారు. మన పరమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది శ్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలు నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమ్మాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు పెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. అదండి, ఇక్కడ బాబా గారు ఏం చేశారు మనకి తెలియడం కోసం. నిజమేనండి, ప్రతి దానికి ఇప్పుడు జనరేషన్ మరీ ఘోరంగా ఉందండి. ఏదన్నా ఆకర్షితులు అయ్యి వాళ్ళు ఆహా ఓహో అనే అద్భుతాలు చేసినా, వాళ్ళు బాగా డబ్బులు తీసుకున్నా, మేము ఇచ్చేవుతున్నాం అని డబ్బులు తీసుకున్నా వాళ్ళ దగ్గర పరిగెడతారండి. నిజతత్వం ఉండే కాడికి ఎవరు రారు. ఎందుకంటే మానవ నైజం అదండి. అంటే డబ్బులు పెడుతున్నారు అంటే అక్కడ ఏదో ఉంది అనే దాని మీదే తప్ప ఇక్కడ విలువైనది ఏమి అనేది
మర్చిపోరండి. అలా బాబాగారు దక్షిణ 2 రాధాకృష్ణమాయి, 1 దక్షిణ, ఈ రెండింటినీ కూడా బాబాగారు నియమించున్నారు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి రాధాకృష్ణమాయి గృహానికి, అంటే బడి అనేవారు అనమాట దాన్ని, రాధాకృష్ణమాయి పంపుచుండేది. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకము కాంతము అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపరుచుచుండెను. అదండి ఇక్కడ దక్షిణకి ఆయన పరమార్థం ఎలా తెలియపరిచారో చూడండి. కనకము కాంతము ఈ రెండింటికి కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు. ఈ రెండింటిని తప్పించడం కొరకే బాబాగారు ఈ విధంగా దక్షిణ రూపంగా మనకి ఈ వివరణను ఇవ్వడం జరిగిందండి. భగవద్గీతలోని ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రులకు ఇచ్చిన దానము అదాత యొక్క యోగక్షేమములకు అధికమగు తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు మనకి? అవును కదండి. భగవద్గీతలోని ఉపనిషత్తుల్లోని పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము అదండి. ఇప్పుడు పవిత్ర మరి అందులో బాబా గారి కంటే ఇంకా చూడండి అసలు పవిత్రమైన స్థలము షిరిడీ స్థలము. అలాగే ఆయన భగవత్ స్వరూపుడు మన సద్గురు సాయినాథ్ గారు. ఆయనకి ఇచ్చి దక్షిణ ఎక్కడికి వృధా కాదండి. మనము 1 పైసా ఇస్తే మనకు 10 పైసలు వచ్చేయండి. అలాంటి ఆశీర్వాదము ఇప్పటికి కూడా బాబా గారి నుంచి మనం పొందుతున్నాం ప్రతి సాయి బిడ్డని. కాబట్టి ఈ దక్షిణ కానీ మనకి బాబాగారు దక్షిణ రూపంగా కొన్ని వివరాలు ఇచ్చారు ఈ 14వ అధ్యాయంలో. మరి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా అంటే నేను దానము ధర్మము చేయాలి. అది ఎలా చేయాలి, కాబట్టి ఏ విధంగా ఉంటే బాబాగారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అదే పనిని మన అందరం కూడా గ్రహించుకొని ఈ 14వ అధ్యాయంలో ఉండేదాన్ని తీసుకొని ప్రతి సాయి బిడ్డ బాబా ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నానండి. మరి రేపొద్దున్న 15వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు సాయిరామండి.